హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుకగా అక్టోబర్ 1 నుండి పంపిణీ చేయబోయే రేషన్కు సంబంధించి బియ్యంతో పాటు కొన్ని సరుకులు పంపిణీ చేయబోతున్నారు. మీకు ఈ సరుకులు వద్దంటే ₹1000 వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దసరా రోజున ఈ పథకం కింద వీళ్ళందరికీ ₹15,000 విడుదల చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డుదారులకు దసరా కానుకను ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అన్ని వర్గాల జీవితాలు మార్చే ప్రభుత్వం అని చెబుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, ఆటో డ్రైవర్లకు నష్టపోకుండా వారికి ఆర్థిక సహాయం అందించబోతున్నారు. ఇక రేషన్ కార్డుదారులకు ఈ దసరా పండుగకు ఊహించని గుడ్ న్యూస్ అందించారు. ప్రతి నెల ఇచ్చే బియ్యం మాత్రమే కాకుండా ఈసారి ప్రత్యేకంగా దసరా సందర్భంగా కొన్ని అదనపు సరుకులు కూడా ఇవ్వబోతున్నారు. చక్కెర, గోధుమ పిండి, నూనె, బెల్లం ఇలా మొత్తం 5 లేదా 6 రకాల సరుకులు రేషన్లో భాగంగా వస్తాయి. సో మీకు ఈ సరుకులు బియ్యం వద్దనుకుంటే ₹1000 వరకు డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు సంక్రాంతికి కూడా పండుగ రేషన్ ఇవ్వలేదు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమైనా పండుగలు వచ్చినప్పుడు చంద్రన్న కానుకని ఒక బ్యాగ్ ఇచ్చి అందులో సరుకులు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం సంక్రాంతికి ఇవ్వలేదు, అలాగే ఉగాదికి కూడా పంపిణీ చేయలేదు. కాబట్టి ఈ దసరా కానుకగా అక్టోబర్ 1 నుండి పంపిణీ చేయబోయే రేషన్ పంపిణీలో ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎన్నికల్లో చెప్పినట్టుగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు ఏడాదికి ₹15,000 ఆర్థిక సహాయం అందజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మరోసారి ధృవీకరించారు. సో ఈ దసరా రోజునే ఆటో డ్రైవర్లకు ₹15,000 విడుదల చేస్తారు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.